గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్టాప్ ఇట్. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. నీలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సారీ అండి, లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఏంటి, నన్ను ఇక్కడికి అర్జెంట్ గా రమ్మని కబురు పంపారట? అది మీతో ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, తెలుగులోనే చెప్పండి. చెప్పేది తెలుగులోనే, కానీ మ్యాటర్ ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు, తీరా మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత మీరు కోపం వచ్చి నన్ను అపార్థం చేసుకున్నట్టు చెప్తాను. అది మీరు చెప్పే మ్యాటర్ని బట్టి ఉంటుంది. పర్వాలేదు, చెప్పండి. చెప్పేనా? మీరు ఇంతగా చెప్పడానికి ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటుంది. ఏంటది? నిజంగానే చెప్పేనా? ఏం లేదండి, రోమియో జూలియట్ కి చెప్పింది, మజ్ను లైలాకి చెప్పింది, దేవదాసు పార్వతికి చెప్పింది ఐ లవ్ యూ. ఎందుకు నవ్వుతున్నారండి? ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది యునో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయున్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే? ఓ స్వీట్ కిస్ ఇస్తావా? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. ఆఫ్ కోర్స్, మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 nights టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కొని నా దగ్గరకొచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్. వస్తావా? యూ స్టూపిడ్! మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది, చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్, వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసావేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కన్ను కూడా కొట్టావా? వాడు కాలు రోజులు వదులు. ఎరా, ఈ అమ్మాయికి బాగా నచ్చిందా? నచ్చింది సార్, బాగా నచ్చింది. మీరు పోలీస్ సార్? సార్, నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా, ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్, నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరం ఆటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే జవ ఆడుతుంది. ఆడు కుర్రోడు, వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే తీ బయటికి. కమాన్. డబ్బులు తీసుకుని వదిలేద్దామనా? మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడి వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చీరలేవే సార్? చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో, దిగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా?
అని అడుగుతావు నన్ను? నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కనుకొట్టాడు. చా! మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. సార్ చీర లగే రైట్ లగే ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. Shut up! భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్ వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించినా ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఆ? ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. హాయ్ 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 బాబాయ్, డల్ గా ఉన్నావు. లేదురా. ఎరా నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదేం లేదురా. అసలు నీ మనసులో మాట తనకు చెప్పేశావా? ఉమ్, ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా. త్రిశంకు స్వర్గంలా ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంత. నా మాట విని మర్చిపో. రేయ్, ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్, మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 nights టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తను నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వరీ బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలిసే? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవేం మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేని లేవా? ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే స్మూత్గా పగిలిపోవాలి. ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్ వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలే. ఏయ్, నీ వేరే చెప్పాలి. ఎలా పోతావే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటామా? వేసుకోమండి మెయినా.
అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. ఐ నీలు పద్దేనే పట్టేశాను, నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. సారీ విప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని. నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నేను సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా, నా కోరిక తెచ్చు. నేను అలాంటివన్నీ కాదండి. నేను అలాంటిదండి. అది కాదండి. మీ ఇద్దరి పెట్టి విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది, నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదిరింది అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా చలికాలంలో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ పీకుతున్నావు? ఎక్కడ కొట్టుకొచ్చావు? ఎఫ్ఓసీగా దొరికింది, ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది, నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవరా? మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును, నేను ఎప్పుడు చూసినా నాకు ఇక్కడే కనిపిస్తున్నా. కొంపదీసి ఎదురింట్లో ఫిగర్ కి అన్న లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు, వీడు మామూలు ముదురు కాదు, దేశీ ముదురు. అవునరా, నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా సఖి ఎక్కిచ్చింది, ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తించినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి. లవ్ లెటరా? నువ్వు నోర్మోయ్. అసలు నేను పొద్దుటే హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా, నేను హాస్టల్కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు మీదకి వెళ్తే సఖి అక్క కనిపించి లెటర్ నీకు ఇవ్వండి. ఇస్తే తీసేసుకోవడమేనా? ఎఫ్ఓసీగా ఐస్ క్రీమ్ వస్తే వదులుతానా? అమ్మో, నిన్నిలా వదిలేస్తే దేశాన్ని మింగేస్తావురా. అవునరా, న్యూస్ పేపర్కి వెళ్ళినోడివి. న్యూస్ పేపర్ ఏది? తొక్కలో న్యూస్ పేపర్లో వార్తలే ఉంటే అన్ని సర్ది వార్తలేగా. ఆ పేపర్ అమ్మేసి ఇంకా ఐసులు లాయించేసా. మరి మీ అక్క పేపర్ ఏదని అడిగితే? నీకు బ్లేడ్ గురించి నేను చెప్తా. డోర్ మూసుకో, ఈగలు దొరుకుతాయి. ఇంతకి మన వెంకట్ ఎక్కర్రా? రాత్రి నాకు హాస్టల్లో హ్యాండ్ ఇస్తారా? సారీరా బాబాయ్, నీకు హ్యాండ్ ఇవ్వకపోతే మా హ్యాండ్ దొరికేవి అక్కడ. ఆ తర్వాత ఇదిగో వీడిలా మేము లైన్ లో నిలిచిన వాళ్ళం. సర్లే, ఇంతకు పని అయిందా? అయ్యింది. మిమ్మల్ని నమ్ముకుంటే నా పని అయినట్టే. సారీరా బాబాయ్, ఈ నైట్ ఈ తొట్టి గ్యాంగ్ వదిలేసి మా ఇద్దరమే ట్రై చేద్దాం. రేయ్, మమ్మల్ని తొట్టి గ్యాంగ్ అంటావురా? నువ్వు ఎలాగెళ్తావో నేను చూస్తానరా. ఏం చేస్తావు? వీడి విషయం కౌశల్యకి చెప్తే బాక్సింగ్ ఆడుకుంటుంది. అంత పని చేయకండి రా, ఆల్రెడీ ఒక నైట్ వేస్ట్ అయిపోయింది. కనీసం ఇవాళనే హెల్ప్ చేద్దాం రా. రేయ్, అలా రా దారికి. రేయ్, ఇవాళ డెఫినెట్ గా వెళ్దాం రా. ఎలాగైనా వెళ్దాం, పక్కా వెళ్ళిపోదాం. మేము వెళ్దాం. సరేరా బాబాయ్, ఈ రాత్రి కలుసుకుందాం. ఈసారి ఏమైనా తేడా వచ్చిందో? బాబాయ్ అదేం లేదు బాబాయ్, పక్కా వెళ్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.